ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. దయచేసి చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. ఈ చదివిన లేఖన భాగంలో హన్న తన కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని సన్నిధానంలో పలుకుతున్న ఈ మాట. దేవుడు ఎంత గొప్పవాడో అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. నీవు గొడ్రాలువు అంటూ సూటిపోటి మాటలు వినిన ఈ హన్న దేవుని సన్నిధానంలో ప్రార్థించగా చక్కని కుమారుని అందిస్తే అదే కుమారుని తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో అప్పచెప్తూ ఈ యొక్క మాటలు పలుకుతున్నట్టుగా కనిపిస్తుంది. దేవుడు చాలా గొప్పవాడు అనటానికి రుజువు, నీవు తెలివి గల్లవాడవైతే నేను ఇంకా తెలివిగా మారుస్తే ఆయన గొప్పతనం కాదు. నీవు గొప్ప అధికారంలో ఉండి ఇంకా గొప్ప అధికారంలోకి నిన్ను నడిపిస్తే ఆయన గొప్పతనం ఏమీ లేదు. ఆయన ఎటువంటి వాడో ఈ లేఖనాల్లో చాలా చక్కగా కనిపిస్తుంది. ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదురు. ఏదైతే స్థిరమైనది అంటూ బ్రతికే జీవితాలకు, దేవుని పైన ఆధారపడని వారికి, ఇదివరకున్న జీవితం బాగుంది అని బ్రతుకుతూ వస్తున్న వారికి రేపటి దినము చాలా భయంకరంగా ఉంటుంది. అదే కష్టమైన వేదనైన జీవితాల్లో ఉంటున్న వారికి ఆధారం నా దేవుడే అంటూ ఆ యేసయ్యను కలిగి కొనసాగే వారికి ఆయన తృప్తి తీరా భోజనం పెట్టగలడు. గొడ్రాలు అంటున్న వారిని చక్కని సంతానంతో దీవించగలడు. సంతానంతో దీవించబడ్డ స్థితిలో బ్రతుకుతూ దేవుణ్ణి విడిచిపెట్టిన వారు కృషించిపోగలరు. ఇదే మాటను ఒకవేళ మామూలుగా మాట్లాడితే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటారు. అయితే ఈ లోకపు నానుడి మాట అది. కానీ దేవునిలోకి నీవు నిలబడగలిగితే ఏ స్థితి అయినా సరే ఆయనకు కృతజ్ఞత చెల్లించగలిగిన స్థితిలో నిలబడగలిగితే నీవు పడిపోయిన స్థితిలో నుండి ఆయన నిన్ను నిలబెట్టగల సమర్థుడు. నిన్ను విడిచిపెట్టిన వారి ముందు ఘనంగా నిలబెట్టగలిగిన సమర్థుడు. దేనికి పనికిరావు అంటూ నిన్ను ఈ లోకము అనేకులు నిన్ను తృణీకరించిన స్థితిలో ఒకవేళ ఉంటే ఆ స్థితి నుండి అనేకులకు నీవు అవసరం వచ్చే స్థితిలోకి నిలబెట్టగలిగిన సమర్థుడు. ఆ దేవాతి దేవుణ్ణి కలిగి కొనసాగగలిగితే నీవు ఓడిపోయిన ఆ యుద్ధము సైతము గెలుచుకోగలిగిన శక్తితో నింపేవాడు. నీ ముందు వికటహాసము చేసే ప్రతి ఘోరమైన పరిస్థితులు, అన్యాయపుకరమైన స్థితులు నీ నుండి పారిపోయే విధంగా నువ్వు బలం పుంజుకొని బహు గట్టిగా బలముగా అడుగులు ముందుకు వేయగలిగిన నమ్మకమైన జీవితాన్ని ఇచ్చేవాడు. నిన్ను ఓడిపోనివ్వడు, నీ బ్రతుకులో నష్టం కలగనివ్వడు. అందుకే ఒక చక్కటి పాట ఉన్నది, ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. ఓటమిలోకి జారిపోకుండా నిలబెట్టగలిగిన నమ్మకమైన దేవుడు ఆయన నిలబెడతాడు. పాపము చేత ఓడిపోతున్న బ్రతుకులకు ఆయన పవిత్రతను, ఆయన నమ్మకమైన స్థితిని కలగజేసి మనల్ని ఆయన హక్కున చేర్చుకొని మనల్ని పాపము పైన విజయం సాధించే స్థితిలో నిలబెట్టినాడు. ఇక ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు నేను ఒకవేళ మనుషుల మాట చేత కానీ, మనల్ని తక్కువ చేస్తున్న స్థితుల చేత కానీ పీడింపబడుతున్నప్పుడు ఆయన విడిచిపెడతాడా అంటే అస్సలు విడిచిపెట్టాడు. ఆయన తోడై ఉన్నాడు. ఎన్నో మాటలు పడ్డ హన్న
బహు గొప్పగా దేవుణ్ణి ఆరాధించగలిగినది. నీవు నేను కూడా ఆయన సన్నిధానంలో అట్టి విధంగా నిలబడదాం. భయపడద్దు. ఈ రోజున్న పరిస్థితి రేపు నీకు అసలు ఉండదు. ఈ రోజున్న కష్ట నష్టాలు రేపటి దినమున అసలు ఉండదు. కానీ షరతు ఒక్కటే, ఈ రోజు కూడా నీకు యేసయ్య తోడై ఉండాలి. అప్పుడే రేపటి దినాన్ని నువ్వు నమ్మకంగా చూడగలవు. ఆయన లేకుండా రేపటి దినములో నేను నమ్మకంగా నిలబడతాను, సమృద్ధితో నిలబడతాను అనే మాట కల. ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా, ఆయన్ను మాత్రం విడవకుండా కలిగి కొనసాగుదామా? చాలాసార్లు కష్ట నష్టాలు వచ్చినప్పుడు, మనల్ని నిందిస్తున్నప్పుడు, మనం ఇతరుల ముందు తక్కువగా అయినప్పుడు, తక్కువ చేస్తున్నప్పుడు బాధ తట్టుకోలేం. ఈ వేదన అసలు మనలో బ్రతికే ఆశను తీసివేస్తుంది. ఈ జీవితం ఎందుకు అన్న స్థితికి వెళ్ళిపోతాం. అట్టి భయంకరమైన స్థితిలోనే హన్నా ఉండవచ్చునేమో. అనేకులు సూటిపోటి మాటలు అంటూ ఉంటే తన బ్రతుకెందుకు అనుకుందేమో. కానీ దేవుని సన్నిధానానికి వచ్చి నమ్మకంగా విజ్ఞాపన చేసి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈ దినాన నీవు కూడా కష్టం చేత, సమస్యల చేత పీడింపబడుతూ ఓడిపోతున్న స్థితిలో ఉన్నావా? తృప్తి లేని బ్రతుకులో ఉన్నావా? తృప్తినిస్తాడు. నా యేసయ్య తప్పక తృప్తినిస్తాడు. సిలువ దగ్గరికి రావాలి. ఆయన కార్చిన రక్తము చేత అభిషేకింపబడాలి. ఆయన ఇస్తున్న పాప క్షమాపణను నమ్మకంగా స్వీకరించుట కొరకు ఒప్పుకోలుగలిగిన వారముగా ఉండాలి. మన పాత రోత బ్రతుకు ఏ విధంగా ఉన్నదో ఆయనకు తెలుసు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఓడిపోతున్నాను, నేను తిరిగి ఆకలి తీర్చుకోవడానికి కూలికి వెళ్తున్నాను. నేను ఇదివరకు చాలా సమృద్ధిలో ఉంటిని, ఇదివరకు నా ఆర్థిక స్థితి చాలా బాగా ఉండే, కానీ నేను విడిచిపెట్టాను. నేను ఇంకా పాతాళంలోకి తొక్కబడుతున్నాను. నన్ను నిలబెట్టవా? నా ఆరోగ్య స్థితి క్షీణించిపోతుంది, తిరిగి నాకు బలాన్ని ప్రసాదించవా అని ఆయన అడుగు. నీ బ్రతుకులో ఇదివరకు చూడని అనేకమైన అద్భుత కార్యాలను ఆయన జరిగించే దేవుడు. ఆయన నిన్ను అనేకుల ముందు ఆశ్చర్య రీతిగా నిలబెట్టే దేవుడు. మన బ్రతుకులు ఈరోజు ఈ విధంగా ఉన్నావంటే కారణం ఆయనే కదా. ఆయన ఆశ్రయించి అడుగులు ముందుకు వేస్తే నువ్వు పడిపోవు, నువ్వు జారిపోవు, నువ్వు ఓడిపోవు. నువ్వు కష్ట నష్టాల్లోకి కృషించిపోయిన బ్రతుకులోకి వెళ్ళిపోవు. నిలబెడతాడు, తప్పకుండా నిలబెడతాడు. ఈ విశ్వాసపు మాటలను హృదయంలో దాచుకో. దేవుని లేఖనాల్లోని వాగ్దానాలను సారిసారికి నెమరు వేస్తూ అడుగులు ముందుకు వెయ్యి. నువ్వు మునుపెన్నడి కలగని గొప్ప బలము, శక్తి నీలో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించిన వాడవుగా నిలబడతావు. దయచేసి యొక్క ఉదయకాలం మరవవద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను నిలబెడతాడు. నువ్వు ఒంటరి వాడవైనా నిన్ను అనేకుల ముందు గొప్ప సైన్యంగా స్థిరపరిచి నడిపిస్తాడు. నువ్వు ఒంటరి జీవితం, ఓడిపోయిన జీవితం, చెదిరిపోయిన బ్రతుకు, లేదా నా బ్రతుకులో ఏమాత్రము వృద్ధి లేదు అనుకుంటూ నువ్వు ఆగిపోతున్నావేమో, ఆగకు, ముందుకు కొనసాగు. నడిపించే నాయకుడు నీ ముందున్నాడు. చెయ్యి అందించు. ఆ నమ్మకమైన వాడు నీ చెయ్యిని పట్టుకొని ఓడిపోయిన స్థలములో, ప్రతి స్థలములో నీకు విజయాన్ని తప్పక ఇస్తాడు. ఇది మనుషుల మాట కాదు, జీవము కలిగిన దేవుని మాట. ఆటి దేవాది దేవుణ్ణి ఆశ్రయించి బహుబలముగా ఘనతతో ఆయన నామాన్ని ధరించి ముందుకు కొనసాగుదుము గాక. ఇట్టి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని అనుక్షణము దేవుడు మన హృదయాల్లో నింపి బహుబలముగా విశ్వాసంతో నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఓడిపోతున్న బ్రతుకులను నిలబెట్టగలిగిన వాడవు, జీవితాన్ని క్షణపాటులో మార్చగలిగిన వాడవు. ఇది వరకు సమృద్ధితో ఉన్నవారు ఇప్పుడు కూలి పనికి, భోజనం కొరకు వెళ్తున్నారు. అయ్యా, బలహీనమైన స్థితులు రావటానికి కారణము మా జీవితంలో చేసే అనేకమైన పొరపాట్లే. యేసయ్య, నీ నామాన్ని, నీ యొక్క బలాన్ని గ్రహించి నమ్మకంగా నీ నీడలో బ్రతుకుటకు శక్తిని అనుగ్రహించండి. మా చేజారిపోతున్న జీవితాలను తిరిగి నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో మంది నా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారిలో కూడా
ఎంతగానో ఓడిపోయిన బ్రతుకులున్నాయి, చెదిరిపోయిన జీవితాలున్నాయి. తిరిగి కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి, నీవు నిలబెట్టే దేవుడవు, వెంట కుప్పల పైన నుండి నువ్వు లేవనెత్తగలిగిన సమర్థత కలిగిన దేవుడవు. యేసయ్య, ఆకలి ఉన్న వారికి తృప్తిగా భోజనం ఇవ్వగలిగిన దేవుడవు. యేసయ్య, నీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. బలహీనులందరినీ నీ యొక్క శక్తితో బలముతో నిలబెట్టి నీ కొరకై గొప్ప కార్యాలు జరిగించులాగున నీ మహిమ కొరకై వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న తోడనే నా తండ్రి, నీ యొక్క మాటల చేత విశ్వాసాన్ని నింపి నా తండ్రి రెట్టింపు ఉత్సాహంతో, బలంతో, శక్తితో నీ కొరకై నిలబడి గొప్ప కార్యాలు అనుభవించులాగున, చూచులాగున అనేకుల కొరకు దీవెనకరంగా స్థిరపరిచి నడిపించమని ఈ మాటలన్నీ నా తండ్రి నీ వాక్కును బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.